చూపిస్తున్నప్పుడు మీకు మొదట భ్రష్టత్వము సంభవించి అదుగో భ్రష్టత్వం వచ్చేసింది ప్రపంచంలో. నెక్స్ట్ నాశన పాత్రుడు ఎవడు? ఆడే ఎవడు? క్రీస్తు విరోధి అనండి, అంత్యక్రీస్తు అనండి. చదువునన్న పాప పురుషుడు వాడే. బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఏ దినము? యేసు ప్రభు రాకడ దినం బయలుపడాలంటే ఏం కావాలంట? నాశన పాత్రుడగు ఈ అంత్యక్రీస్తు అనేవాడు ముందే బయలుపడితేనే గాని ఆ దినం రాదు. నెక్స్ట్ ఏది? ఇది 2 పాయింట్. ఇప్పుడు రాకడ గుర్తు యెరూషలేము మందిరంలోకి వస్తున్నప్పుడు ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడునని, నేనే దేవుడినని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును. ఇది పాయింట్. అసలు యెరూషలేము మందిరానికి కడతానికి, క్రీస్తు రోజు బయలుపడటానికి, రాకడకి సిగ్నిఫికేషన్. మళ్ళీ చెప్తున్నా, ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానంతటిని హెచ్చించుకొంచు వాడు దేవుని ఆలయంలో కూర్చుంటాడంట. వెళ్ళివాడు ఎవడో? క్రీస్తు విరోధిగాడు. ఎక్కడ కూర్చుంటాడంట? దేవుని ఆలయం. ఇప్పుడు దేవుని ఆలయం లేదండి అక్కడ. లేదు. సొలొమోను మందిరం ఉందండి ఇప్పుడు అక్కడ? లేదండి, పడేశారు దాన్ని. సొలొమోను కట్టాడు, నెబుకద్నెజరు పడేశాడు, దాని ఎజ్రా నెహెమ్యాలు కట్టారు, దాని తర్వాత 70 టైటస్ పడేశాడు. ఇప్పుడు అక్కడ ఏమీ లేదు. 36 ఎకరాల ఇప్పుడు మనం చదువుకున్నది దాంట్లో కూర్చుంటాడంట క్రీస్తు విరోధిగాడు. వెళ్ళి అప్పుడు సంఘం పైకి వెళ్ళబోదు వాడు కూర్చుంటాడంటే, కూర్చోవాలంటే మందిరం లేదు కదా అక్కడ. మందిరం రేపు కట్టబోతున్నారు. కట్టబోయే దాంట్లోనే వాడు కూర్చుంటాడు.